హాయ్ ఫ్రెండ్స్, మనం సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలనో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంపై ఒక చిన్న కథ వినండి. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. గ్రామస్తులంతా ఎవరికి ఓటు వేయాలా అని ఆలోచిస్తున్నారు. కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఓటు వేయాలనుకున్నారు. మరికొందరు తమ ఇంట్లో చదువుకున్న వాళ్ళకి ఓటు వేయాలనుకున్నారు. అయితే అదే గ్రామంలో ఉన్న ఒక ముసలాయన ఈ విషయమై బాధపడ్డాడు. తనను గ్రామస్తులతో ఇలా అన్నాడు: డబ్బు ఇచ్చే వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు మనల్ని ఇంకా దోచుకుంటారు. మన ఇంట్లో చదువుకున్న వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు కేవలం తమ కుటుంబాల గురించే ఆలోచిస్తారు. మనం మన గ్రామం గురించి ఆలోచించే వ్యక్తికి ఓటు వేయాలి అన్నాడు. అప్పుడు గ్రామస్తులు, అవును తాతయ్య, మీరు చెప్పింది నిజమే, కానీ మన గ్రామం గురించి ఆలోచించే వ్యక్తి ఎవరు అని అడిగారు. అప్పుడు ముసలాయన, మన గ్రామంలో ప్రతి ఒక్కరిని తన కుటుంబంలా భావించే, గ్రామం అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఉన్నాడు. అతను నిస్వార్థంగా పనిచేస్తాడు. మనం అతనికి ఓటు వేయాలి అన్నాడు. గ్రామస్తులంతా ఆ ముసలాయన చెప్పిన వ్యక్తి గురించి ఆలోచించారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఆ ముసలాయన చెప్పిన వ్యక్తి నిజమేనని. వాళ్ళంతా కలిసి ఆ నిస్వార్థపరమైన వ్యక్తికి ఓటు వేశారు. అతన్ని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. అతను సర్పంచ్ అయ్యాక గ్రామం కోసం చాలా కష్టపడ్డాడు. గ్రామంలో రోడ్లు వేయించాడు, మంచినీటి వ్యవస్థను మెరుగుపరిచాడు. ప్రజలంతా అతన్ని చూసి చాలా ఆనందించారు. ఇదిగో అండి ఒక చిన్న అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరిలో ప్రజలు సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఊరిలో అందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారు. అయితే ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మంచిదో అర్థం కావట్లేదు. కొందరు చదువుకున్న వ్యక్తి అయితే మంచిదని, మరికొందరు అందరితో కలిసి పనిచేసే వ్యక్తి అయితే మంచిదని అభిప్రాయపడ్డారు. ఇంతలో గ్రామంలోని ఒక వృద్ధురాలు ఒక చిన్న కథ చెప్పింది. పూర్వం ఒక ఊరిలో ఒక తెలివైన సర్పంచ్ ఉండేవారు. ఆయన ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం చేసేవారు. ఊరి అభివృద్ధికి కృషి చేసేవారు. ఆయన చొరవతో ఊరిలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కథ చెప్పడం అవగానే ఆ వృద్ధురాలు ఇలా అంది: చూశారా, మనం ఎన్నుకునే వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలో, మన సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే దక్షత ఉన్నవాడై ఉండాలి. వృద్ధురాలి మాటలతో ప్రజలకు ఒక సృష్టత వచ్చింది. వారు సమర్థుడైన సర్పంచును ఎన్నుకున్నారు. ఈ కథ మనకు ఏం తెలియజేస్తుంది? మనం ఎన్నుకునే ప్రతినిధి నిజాయితీగా పనిచేసేవాడై ఉండాలి. అప్పుడే మన ఊరు, మన దేశం అభివృద్ధి చెందుతాయి. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, ఓటు వేసేటప్పుడు భావోద్వేగాలకు కొట్టుకుపోకుండా అభివృద్ధి యోగ్యతను, సమర్థతను పరిశీలించడం చాలా అవసరం. సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మనం మన ఊరిని, మన దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించుతాం. మీకు ఈ విషయం అర్థమైందా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.